వందేళ్ల ఆశల సౌధం పాతికేళ్లకే కుప్పకూలింది. అకస్మాత్తుగా సంభవించిన గుండెపోటు ఓ పాతికేళ్ల యువకుడి ప్రాణం తీసింది. కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రానికి చెందిన గుండ్ల రాకేష్ మరణం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా విస్మయానికి గురిచేసింది. హైదరాబాద్లోని నాగోల్లో గల ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలినాడు రాకేష్. గమనించిన సహచరులు వెంటనే అతని స్థానిక సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రాకేష్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో రాకేష్ స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం నేను రాకేష్ స్వగృహం వద్ద ఉన్నాను. రాకేష్ కుటుంబాన్ని ఓదార్చేందుకు బంధువులంతా కూడా తరలి వస్తున్నారు. రాకేష్ను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, అటు బంధుమిత్రులు, స్నేహితులు కూడా అందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాకేష్ చాలా యాక్టివ్గా ఉండేవాడని, నిత్యం షటిల్ ఆడుతూ స్నేహితులతో సన్నిహితంగా మెలిగేవాడని చెప్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే రాకేష్ ఈరోజు లేడు అనే ఆ చేదు నిజాన్ని తాము దిగమింగుకోలేకపోతున్నామని సహచరులు చెప్తున్నారు. రాకేష్ ఇంటికి బంధుగణం అంతా కూడా తరలి వచ్చింది. ఆమె తల్లి గుండెల అవిసిలా రోధిస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్దిసేపు క్రితం ఆమెకు మూర్ఛ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక వైద్యులు చికిత్స అందించే ప్రయత్నం ఇంట్లో చేస్తున్నారు. ప్రస్తుతం బంధువులంతా కూడా తరలి వస్తున్నారు. రాకేష్ను కడసారి చూసేందుకు, రాకేష్కు కడసారి వీడ్కోలు పలికేందుకు స్నేహితులు కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్లో రాకేష్ మృతదేహాన్ని స్వగృహాన్ని తీసుకొచ్చేందుకు అటు బంధుగణం అన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆయన తండ్రి, రాకేష్ తండ్రి కూడా, వెంకటేశ్వర్లు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అకస్మాత్తుగా వచ్చినటువంటి గుండెపోటు 25 ఏళ్ల కొడుకుని కానరాని లోకాలకు తీసుకువెళ్లడంతో ఆ తండ్రి లోపలే గుండెల అవిసేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాకేష్ తండ్రితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు రాకేష్ తల్లి కుమిలి లోపలే తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వారందరినీ ఓదార్చేందుకు బంధువులు, స్నేహితులు, సహచరులు, గ్రామస్తులందరూ కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం రాకేష్ తండ్రి గుండ్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాకేష్ ఎలా ఉండేవాడండి? గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండేవా? షటిల్ ఆడుతూ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా అలా కుప్పకూలడం, ఆ వీడియో కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ దృశ్యాలు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? దృశ్యాలు ఇప్పుడు చూసిన ఇందానే చూసా, ఇవి కూడా చాలా బాధ వేసింది. యాక్టివ్గానే ఉండేవాడు, ఎప్పుడు ఏమో యాక్టివ్గా ఉండేవాడు, చాలా యాక్టివ్గా ఉండేవాడు. రాకేష్ హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు? అసలు అక్కడ ఏం చేసేవాడు? ఎంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నాడు? హైదరాబాద్లో ఇదివరకు కోచింగ్ తీసుకున్నాడు, కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుని ఉంటున్నాడు. దగ్గర దగ్గర 8-9 సంవత్సరాల నుంచి ఉంటుండే అక్కడే. ఇప్పుడు చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తాడు. ఈ ఖాళీ టైంలో ఈ ఆటల షటిల్ ఆటంగా పోయిండు. అంటే ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు తన చదువును కూడా కొనసాగిస్తున్నాడని రాకేష్ సన్నిహితులు చెప్తూ ఉన్నారు. అతనికి ఏమైనా ఒత్తిడి ఏమైనా ఉందా? చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, అట్లాంటి ఏమైనా ఒత్తిడి ఏమి లేవండి, అసలు ఒత్తిడి ఏమి లేదు, వాళ్ళకి. ఎలా ఉండేవారు సార్? 25 ఏళ్ళు పెంచి మీరు పెద్ద చేశారు. అతని కళలు, అతని కోరికలు ఏమైనా ఉండేవా? అసలు మీతో ఎలా ఉండేవాడు? అతను మీతో ఉన్నటువంటి అనుబంధం? మేము తండ్రి కొడుకు లాగా ఉంటాం, ఫ్రెండ్షిప్ లాగానే ఉంటాం. అన్నీ మాట్లాడుకోవడం కానీ, అన్నీ కానీ, ఏదైనా కానీ ఫ్రెండ్షిప్ లాగానే ఉంటాం తప్ప తండ్రి కొడుకులాగా అసలు ఉండవు. చాలా మంచిగా ఉండేవాళ్ళం. ఈ మధ్యకాలంలో రాకేష్ మళ్ళీ ఇంటికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది, మిమ్మల్ని అందరినీ పరామర్శించినట్టు తెలుస్తుంది. అప్పుడు మీతో ఏం పంచుకున్నాడు, ఏం చెప్పాడు? తన భవిష్యత్తు గురించి మీతో ఏమైనా పంచుకున్నాడు? మంచిగా నాన్న, నేను జాబ్ చేసుకుంటే మంచిగా మనం సంపాదించుకుందాము అన్న వాళ్ళ అన్నయ్య ఖాళీగా ఉంటాడు. వాళ్ళ అన్నయ్య కూడా తీసుకెళ్తా నా దగ్గరికి, చిన్న జాబ్ చూస్తా అన్నయ్య కూడా అని చెప్పి తీసుకెళ్ళిండు. అన్నని కూడా తీసుకెళ్ళి 4 రోజులు ఇవాళకి 4 రోజులు అన్నని తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన కూడా, పెద్ద ఆయన కూడా. మీకు మొదట సమాచారం ఎవరు ఇచ్చారు? స్నేహితులు ఇచ్చారా? ఎవరి ద్వారా మీకు సమాచారం అందింది? ఎన్ని గంటలకు? స్నేహితులే ఇచ్చారు. 8:40 ఆ టైం, 8:30 ఆ టైంకి. అంటే ఇట్లా కాదు, ఇట్లా కింద పడ్డాడు, హాస్పిటల్ తీసుకుని ఇచ్చారు. మా ఇంటి పక్కనే, వాళ్ళ స్నేహితులు కూడా మా ఇంటి పక్కనే. సరే అంటే మంచిగా ఉంది, ఏం కాలేదులే అని చెప్పారు. ఆ తర్వాత మాకు 11, 12 నాకు తెలియదు నైటు. ఆ తర్వాత కొంచెం తెలిసింది నాకు. డాక్టర్స్ ఏమైనా చెప్పారా? ఆ తర్వాత పోలీసులు కానీ మీకు ఏమైనా సమాచారం? వాళ్ళు నాకు కలవలేక, వాళ్ళు అక్కడే ఉన్నారు, హైదరాబాద్ పిల్లగాళ్ళు, నాకు కలవలే వాళ్ళు. వాళ్ళు అక్కడ నుంచి రాలేదు, నేను అలాగ ఫోన్ కాంటాక్ట్లో లేను వాళ్ళకి. నేను ఆ
మీ అబ్బాయి స్నేహితులు కానీ కార్డియాక్ అరెస్ట్ అయింది, గుండెపోటు వచ్చిందని కొంత చెప్తున్నారు కదా! అసలు మీకు ఏమైనా చెప్పారా? గుండెపోటు వచ్చింది, ఇలా జరిగింది. చెప్పారు. గుండెపోటు వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, పడిపోయిండు. మేము హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పారు. చాలా యాక్టివ్‌గా ఉంటాడు, చాలా స్లిమ్‌గా ఉన్నాడు. షటిల్ రెగ్యులర్‌గా ఆడతాడట, అన్ని టోర్నమెంట్స్‌కి అటెండ్ అవుతాడట. ఎందుకు ఇలా జరిగింది? ఈ టోర్నమెంట్‌కి పోతూనే ఉంటాడు. మరి ఎందుకనో ఏమో తెలియదండి. టో టోర్నమెంట్‌లకు పోతూనే ఉంటాడు. షటిల్ బాగా ఆడతాడు. చాలా బాగా ఆడతాడు. మంచిగా ఆడతాడు. ప్రస్తుతం మనం అడిగిన ప్రశ్నలకు ఆ తండ్రి కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ప్రస్తుతం లోపల కుమిలిపోతూ ఆ తండ్రి చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, సహచరులు, సన్నిహితులు అందరూ కూడా రాకేష్ ఇంటికి వచ్చారు. రాకేష్ మృతదేహాన్ని మరికొద్ది సేపట్లో తల్లాడ తీసుకొచ్చి ఇక్కడ అంత్యక్రియలు చేసేందుకు బంధువులంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. తరచూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎటువంటి శారీరక శ్రమని చాలా సులువుగా చేసేస్తాడు. ఎటువంటి ఒత్తిడి కూడా రాకేష్‌కి లేదు అని చెప్పి తండ్రి చెప్తున్నాడు. ఇటీవలే కొద్ది రోజుల క్రితం తల్లాడ వచ్చినటువంటి రాకేష్ తన సోదరుడిని కూడా తీసుకొని హైదరాబాద్ వెళ్ళి ఉన్నత చదువులను కొనసాగిస్తూ, మరోవైపు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ భవిష్యత్తులో చాలా ఉన్నతమైనటువంటి ఆహ్, ఆహ్, స్థానాలను అధిరోహించాలని ఎన్నో కలలు కన్నాడు. కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకోవాలి, తల్లిదండ్రిని కూడా మంచిగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ ప్రస్తుతం ఆ కలలన్నీ కూడా కలలైపోయాయి. ఆ తండ్రి నిస్తేజుడైపోయాడు. ఆ తల్లి ఒంటరైపోయింది. ఇప్పటికే తీవ్రంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఇంట్లో ఉంది. ఆమె కనీసం మనం చూపించేందుకు కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. తీవ్రమైనటువంటి ఆహ్, గుండె లవసలా రోదిస్తున్నటువంటి ఆ తల్లి కన్నీరుని కూడా మనం చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఆ స్థాయిలో ఆ తల్లి రోదన ఇంట్లో ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, సహచరులందరూ కూడా తరలివచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుటుంబ కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే రాకేష్ మృతదేహం స్వగృహం తల్లాడ మండల కేంద్రానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ మృతదేహం రాగానే అంత్యక్రియలు చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అకస్మాత్తుగా సంభవించినటువంటి ఈ గుండెపోటు రాకేష్‌నైతే కానరాని లోకాలకు తీసుకువెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. ఏం పాపం చేశామంటూ కూడా భగవంతుడిని ఆ కుటుంబం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమకే ఎందుకు ఇలా జరిగింది అంటూ కూడా లోపల కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. 25 ఏళ్ల వయసులోనే 100 ఏళ్ల జీవితం అనుభవించాలనుకున్నటువంటి ఒక యువకుడు ఈరోజు లేకపోవడం పట్ల ఆ గ్రామం కూడా తీవ్రమైనటువంటి ఆవేదనను, మనస్తాపంతో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే గుడ్ల వెంకటేశ్వర్లు బంధుగణం అంతా కూడా ప్రస్తుతం ఇంటికి తరలి వస్తుంది. రాకేష్‌ను కడసారిగా చూసేందుకు, కడసారి రాకేష్‌కు వీడ్కోలు పలికేందుకు, అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాకేష్ మృతదేహంతోటి అతని సోదరుడు కూడా హైదరాబాద్ నుంచి గత కొద్దిసేపు క్రితం బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో తల్లాడ స్వగృహానికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కోవిడ్ తర్వాత విస్తృతంగా చాలా పెద్ద ఎత్తున గుండెపోట్లు సంభవిస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది యువత గుండెపోటు వల్ల మృత్యువాత పడినటువంటి ఘటనలు కూడా గతంలో నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందినటువంటి ఓ యువకుడు కూడా ఇటీవల జిమ్ చేస్తూనే మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కార్డియాక్ అరెస్టా, గుండెలో ఉన్నటువంటి రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే అంశంపై వైద్యులు కూడా పరిశోధనలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కోవిడ్-19 తర్వాత ఇటువంటి ఘటనలు చాలా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత కూడా చాలామంది యువత గుండెపోటుకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రాకేష్ మృతి మాత్రం తల్లాడలో తీవ్రమైనటువంటి విషాద ఛాయలైతే మిగిల్చింది.